టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం పాలిటీ, ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ అనేది చేస్తున్నాం. ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ ఏదైతే ఉందో దాంట్లో మనం చాలా ఎర్లీగా టాపిక్స్ అన్నీ కూడా రిఫర్ చేసి కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా వదలకుండా మనం క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, అవునా? అండ్ నౌ ఇన్ దిస్ క్లాస్ వీ షాల్ డిస్కస్ అబౌట్ ది ప్రియాంబుల్ గురించి చూద్దాం. చూడండి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, సో వాట్ ఈస్ ఎ ప్రియాంబుల్? ప్రియాంబుల్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎన్ ఎంట్రీ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి వెళ్ళే ముందు మనకి అసలు కాన్స్టిట్యూషన్లో ఏముందో తెలియాలి కదా. ఏదైనా తెలియాలి అంటే దాన్ని ప్రిఫేస్ అని అంటాం. ఒక బుక్ ముందు ప్రిఫేస్ అనేది చూస్తాము, ముందు మాట కింద చూస్తాము. సో ఈ ప్రిఫేస్లో అసలు కాన్స్టిట్యూషన్ యొక్క ఐడియల్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలము అనేది తెలుసుకోవాలి అంటే దాన్ని ప్రియాంబుల్ కింద చూస్తాము. అందుకనే దాన్ని ది ప్రిఫేస్, ద ప్రియాంబుల్ అన్న పేరు ఇవ్వడం జరిగిందనమాట, రైట్? ఎస్. అయితే ఈ ప్రియాంబుల్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళే పద్ధతి అనేది ది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కూడా కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్లో ప్రియాంబుల్ అనేది ఉంటుంది అండ్ ప్రియాంబుల్ నుంచి కాన్స్టిట్యూషన్లో ఐడియల్స్లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అండ్ ఇండియా కూడా కేవలం అలాంటి దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట, రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ జ్యూరిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ హీ ఈజ్ ది ఎన్ఏ పల్కీవాలా. సో ఎన్ఏ పల్కీవాలా, హీ ఈజ్ అన్ ఎమినెంట్ జ్యూరిస్ట్. ఇతను ప్రియాంబుల్ని ఉద్దేశించి ఏమని చెప్పడం జరిగిందంటే, ప్రియాంబుల్ అనేది ఇట్ ఈజ్ ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఐడెంటిటీ కార్డ్ ఏంటంట, దట్ ఈజ్ ప్రియాంబుల్ అని చెప్పడం జరిగిందనమాట, రైట్? సో ఇటువంటి ప్రియాంబుల్ అనేది ఎలా వచ్చింది మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ది ప్రియాంబుల్ అనేది నథింగ్ బట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని చూస్తాం, రైట్? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీట్ అయినప్పుడు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టడం జరిగిందో అదే మాడిఫై చేసి ప్రియాంబుల్ కింద మనం తీసుకోవడం జరిగిందనమాట, రైట్? సో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డ్యూరింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా చూస్తాం, రైట్? ఎస్. సో ఇప్పుడు ప్రియాంబుల్లో ప్రతి టర్మ్ కూడా నీట్గా చూసి అసలు ప్రియాంబుల్ యొక్క ఇంపార్టెన్స్ ఇదంతా కూడా మనం ఈ టాపిక్లో కవర్ చేద్దాం. సో దిస్ ఈస్ ద ప్రియాంబుల్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రియాంబుల్ అనేది మనకి ఎట్లా ఉంటుంది, సో ఒక్కొక్కటి కూడా చూడండి చాలా జాగ్రత్తగా. ఇది సార్ పిన్ టు పిన్ గుర్తుంచుకోవాలంటే ఎస్, పిన్ టు పిన్ గుర్తుంచుకోవాలి. మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా దీని నుంచి పిక్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట, రైట్? సో సి, వై ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into the sovereign, socialist, secular, democratic republic. ఈ ఆర్డర్లో మాత్రమే గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్లో కంటిన్యూస్గా ఈ ఆర్డర్ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దట్ ఈస్ ద సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. క్లియర్? ఈ ఆర్డర్లో మాత్రమే గుర్తుంచుకోండి. అండ్ ఒకటి అయితే మరొక థింగ్ కూడా ఇక్కడ చెప్పాలి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో సోషలిస్ట్, సెక్యులర్, ఇవి మనకి ముందు లేవు. ఇవి మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో యాడ్ చేయడం అనేది జరిగింది, ఓకేనా? అయితే ఇక్కడ టూ థింగ్స్, ప్రియాంబుల్ని అమెండ్ చెయ్యొచ్చు, ఎస్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో మనం సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్, సావరిన్ పక్కన యాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడ దీన్ని సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని పిలవడం జరుగుతుంది అనమాట, రైట్? ఎస్. అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్, ఏం సెక్యూర్ చేయాలంట? జస్టిస్. అయితే క్వశ్చన్స్ అనేవి ఇట్లా కూడా అడుగుతారు, ఏ టైప్ ఆఫ్ జస్టిస్? దట్ ఈస్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఓకేనా? సో జస్టిస్ అనేది సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ది లిబర్టీ ఏముండాలి? లిబర్టీ ఆఫ్ థాట్ ఉండాలి, అండ్ లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ ఉండాలి, లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ అనేది ఉండాలన్నమాట, రైట్? సో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వీటన్నిటినీ కూడా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్లో పక్కా అడుగుతారు. లిబర్టీ ఆఫ్
దేంట్లో లిబర్టీ అనేది ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది? దట్ ఈస్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. ఆప్షన్స్ అనేవి ఇచ్చి ఇందులో లేని ఒక ఆప్షన్ అనేది ఇస్తాడు, మనం ఆడ్ మ్యాన్ అవుట్ లాగా వాటిని తీసేయాలన్నమాట. సో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అనేది లిబర్టీ ఉండాలన్నమాట. అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్. గుర్తుంచుకోండి, ఈక్వాలిటీలో ఏముండాలి? ఒకటి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఉండాలి, మరొకటి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉండాలి. అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్, ఇదంతా కూడా అందరికీ ప్రమోట్ చేయాలి. ఏంటి? ఈక్వాలిటీ. సో జస్టిస్లో సోషల్, పొలిటికల్, ఎకనామికల్. లిబర్టీలో థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. గుర్తుంచుకోండి, జనరల్గా థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అట్లా టర్మ్ వస్తుంది, బట్ ప్రియాంబుల్లో స్పీచ్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. లిబర్టీ అనేది, స్వేచ్ఛ అనేది ఎక్స్ప్రెషన్లో మాత్రమే చెప్పడం జరిగింది, స్పీచ్లో కాదు. ఓకేనా? స్పీచ్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అనేది ఉంది. ఈక్వాలిటీలో రెండు ఉన్నాయి, స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. అండ్ ఫ్రెటర్నిటీ ఉంది, అంటే బ్రదర్హుడ్ ఉంది. ఎష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, ప్రతి ఒక్క డిగ్నిటీ గురించి అనమాట. అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. అయితే ఇక్కడ కూడా ద వర్డ్ ఇంటిగ్రిటీ అనేది కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో 1976లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఎస్, సో దెర్ ఈస్ సంథింగ్ ఆర్టికల్ 368 అని అంటాము. ఆర్టికల్ 368లో అసలు ఈ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ని ఎలా అమెండ్ చేయాలి అన్న ప్రొసీజర్ ఆర్టికల్ 368లో ఉంటుంది. ఆర్టికల్ 368లో అమెండ్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా చాలా అమెండ్మెంట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 1976లో జరిగింది. సో అప్పుడు 3 న్యూ టర్మ్స్ అనేవి పెట్టారు. ఒకటి ముందు చెప్తున్నట్టు దట్ ఈజ్ సోషలిస్ట్ అన్న టర్మ్, సెక్యులర్ అన్న టర్మ్, అండ్ ఇక్కడ ఇంటిగ్రిటీ. ఈ 3 టర్మ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. అయితే ఇంటిగ్రిటీ అనేది ఎక్కడ చూస్తాము? ఫ్రెటర్నిటీ దగ్గర ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనేది చూస్తామన్నమాట. క్లియర్? రైట్. ఇంటిగ్రిటీ అంటే నథింగ్ బట్ సమగ్రత. అంటే ప్రతి స్టేట్ కూడా ఇండియన్ యూనియన్లోనే ఉండాలి. అంటే పాకిస్తాన్ ముక్కలైనట్టు ఇండియా మరి ముక్కలు కాకూడదు అన్న ఉద్దేశంతో ఇంటిగ్రిటీ అన్న వర్డ్ని కూడా తర్వాత యాడ్ చేసి క్లారిటీగా పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ గుర్తుంచుకోండి, ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 డూ హియర్ బై అడాప్ట్, మేము దీన్ని తీసుకుంటున్నాము అండ్ మేము ఈ కాన్స్టిట్యూషన్ని ఇచ్చుకుంటున్నాము. ఎప్పుడంట? 26th day of November, అంటే ఇట్ ఈస్ 26 November 1949 అని చెప్తున్నారనమాట. రైట్. సో 26/11/1949న ప్రియాంబుల్ని దట్ ఈస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది, మేము అడాప్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్. సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు కన్సిడర్. సో ఏ వర్డ్ ఏ టైం ఎక్కడ యూజ్ చేశారు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. వాటి మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే జస్టిస్ అన్న టర్మ్ దగ్గర ఏం రాశారు, ఫ్రెటర్నిటీ దగ్గర ఏం రాశారు, ఈక్వాలిటీ దగ్గర ఏం రాశారు, ఇట్లా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో పిన్ టు పిన్ ప్రియాంబుల్ అనేది గుర్తుండాలి. అయితే ఇక్కడ నుంచి మనం మరికొన్ని చూసుకుందాం. ఒక్కసారి చూడండి, ప్రియాంబుల్ ఎలా స్టార్ట్ అవుతుంది? దట్ ఈజ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే మనమే రాస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఈ ప్రియాంబుల్ యొక్క సోర్స్ అనేది చెప్తుంది. అంటే ప్రియాంబుల్లోనే అసలు కాన్స్టిట్యూషన్ ఎవరు రాస్తున్నారు? ప్రజలే రాస్తున్నారు. అంటే ప్రజలు ఎవరినైతే రిప్రజెంటేటివ్స్గా పెట్టారో వాళ్ళే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాశారంటే ప్రజలు రాస్తున్నట్టే. అందుకే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ద సోర్స్, ద అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? పీపుల్ అని క్లియర్గా ప్రియాంబుల్ చూస్తే అర్థమవుతుంది అనమాట. రైట్. ద సోర్స్ ఆఫ్ అథారిటీ అనేది ప్రియాంబుల్ చూస్తే తెలుస్తుంది, ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. అండ్ ఇది మాత్రమే కాదు, ద నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ అంటే ఇండియా భారతదేశం యొక్క నేచర్ స్వభావం ఎలా ఉంటుందట? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా నుంచి సోర్స్ ఆఫ్ ది అథారిటీ తెలుస్తుంది. ఈ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ నుంచి ద నేచర్ స్వభావం అనేది భారతదేశంది తెలుస్తుంది అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ది జస్టిస్,
లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని చూస్తాము? ది ఆబ్జెక్టివ్స్ అని చూస్తాము. అయితే ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇండియా యొక్క గోల్స్ ఏంటి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది మనం చూస్తాము. అండ్ లాస్ట్లో 26/11/1949 ఏదైతే పెట్టారో దీన్ని మనం ఏం చూస్తాము? దట్ ఈస్ ది డేట్ ఆఫ్ అడాప్షన్. ఎప్పుడు మనం తీసుకున్నామో కూడా క్లియర్గా చూసుకుంటున్నాం. అంటే ప్రియాంబుల్లో ది సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తెలుస్తుంది, ద నేచర్ ఆఫ్ ది ఇండియన్ తెలుస్తుంది, ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియా అనేది తెలుస్తుంది, అండ్ ది డేట్ ఆఫ్ అడాప్షన్ కూడా మనకి దీంట్లో తెలియడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, రైట్? ఎస్, రైట్. సో మనం ప్రియాంబుల్లో సోఫార్ ఏవైతే టర్మ్స్ కానీ ఇంపార్టెంట్ డేటా కానీ ఫ్యాక్ట్స్ కానీ చూసుకున్నామో అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ అని గుర్తుంచుకోండి, రైట్? అండ్ దెర్ ఈస్ అ హ్యూజ్ సిగ్నిఫికెన్స్ రిగార్డింగ్ ది ప్రియాంబుల్ మీద హ్యూజ్ సిగ్నిఫికెన్స్ అంటే అనేది ఉంది, చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దెర్ ఈస్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లైక్ కేఎం మున్షి. సో ఇతను డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ కింద కూడా ఉన్నారు. ఇతను ఏమని చెప్పడం జరిగిందంటే ఈ ప్రియాంబుల్ ఏదైతే ఉందో ఇట్ సింప్లీ యాక్ట్స్ యాజ్ ది హోరోస్కోప్ ఆఫ్ ది సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే భారతదేశం యొక్క సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేటస్ అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. హోరోస్కోప్ అంటే ఏం చేస్తాము? జనరల్లీ రాశి ఫలం అని చెప్తాం, అంటే ఎట్లా ఉండబోతుంది. ఎస్, అంతే కదా. సో దీన్ని ఈ విధంగా వర్ణించడం జరిగింది కేఎం మున్షి అన్న వ్యక్తి, రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లైక్ దెర్ ఈస్ ది పిటిడి, దట్ ఈస్ పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ, పిటిడి భార్గవ అన్న వ్యక్తి. సో ఇతను కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ కింద ఉన్నారు. ఇతను హీ లిటరల్లీ కంపేర్డ్ ద ఇండియన్ ది ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ ద కీ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. ద కీ టు ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అండ్ ఇది మాత్రమే కాదు, హీ ఆల్సో కంపేర్డ్ ద ప్రియాంబుల్ యాజ్ ది జ్యువెల్ సెట్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది ఒక జ్యువెల్ సెట్ లాంటిది, ఒక నెక్లెస్ లాంటిది. అంటే దీని యొక్క వాల్యూ అనేది పెంచుతూ చెప్తున్నారనమాట, రైట్? సో ఎవరు ఏ విధమైన ఎప్రిషియేషన్ ఇచ్చారో కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట, రైట్? ఎస్. అండ్ ప్రియాంబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అని మనం ఎలా ప్రూవ్ చేయగలం? వీటితో మనం ప్రూవ్ చేయగలం అనమాట, రైట్? సో దీంతో కేఎం మున్షి హోరోస్కోప్ అని, పిటిడి భార్గవ కీ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ జ్యువెల్ సెట్ అని చెప్పడం జరిగింది. అండ్ మనం ఆల్రెడీ చూసాము ది నాని పల్కీవాలా అనే ఎమినెంట్ జ్యూరిస్ట్ కూడా ఏమని చెప్పడం జరిగింది, ఈ ప్రియాంబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దీని నుంచి ఇది ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది, రైట్? ఎస్. అయితే ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనం చూసాము. ద మోస్ట్ అనదర్ థింగ్ దట్ వీ నీడ్ టు కన్సిడర్ ఇన్ ప్రియాంబుల్ ఏంటి అంటే అసలు ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదా అని చెప్పి కొన్ని కేస్ లాస్ అనేవి ఉన్నాయన్నమాట, కొన్ని కేసెస్ అనేవి ఉన్నాయి. ఆ కేసెస్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వాటి గురించి డీటెయిల్డ్ డిస్కషన్స్ అనేవి చేయలేం, యాజ్ దిస్ ఈజ్ వెరీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే దర్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ కేస్, దట్ ఈస్ ది బెరుబారి యూనియన్ కేస్. ద బెరుబారి యూనియన్ కేస్ అని చూస్తాం. ఈ బెరుబారి యూనియన్ కేస్ అనేది 1960, బెరుబారి యూనియన్ కేస్ 1960. అయితే 1960లో బెరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది పార్ట్ కాదు, జస్ట్ కాన్స్టిట్యూషన్ ముందు ఉంది అంతే తప్ప ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగంగా లేదు అని చెప్పి బెరుబారి యూనియన్ కేసులో చెప్పడం అనేది జరిగిందనమాట సుప్రీంకోర్టు 1960. బెరుబారి కేసు అప్పుడు 1960. ఎస్. అయితే దీని తర్వాత చాలామందికి కన్ఫ్యూషన్స్ అనేవి వచ్చాయి. అంటే ప్రియాంబుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం కాకపోతే మరి వాటి ప్రిన్సిపల్స్కి అనేది వాల్యూ ఉండదు అనేసి. సో తర్వాత మళ్ళీ ఒక చేంజ్ అనేది వచ్చింది, దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది కేశవనంద భారతి కేస్. కేశవనంద భారతి కేస్.
కేశవనంద భారతి కేస్. సో ద కేశవనంద భారతి కేస్ 1973 చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ 1973. బెరుబారి యూనియన్ కేస్ 1960, ద కేశవనంద భారతి కేస్ 1973. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు అవుట్ రైట్గా చెప్పడం జరిగింది, నో, ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అంటే బెరుబారి యూనియన్లో ఏదైతే నో చెప్పారో ఇక్కడ మాత్రం నో, ఇట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ద కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగిందనమాట. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో సీ ది అనదర్ ఇంపార్టెంట్ కేస్, దట్ ఈజ్ ది LIC ఆఫ్ ఇండియా కేస్. LIC ఆఫ్ ఇండియా కేస్ చూస్తాము. ఈ LIC ఆఫ్ ఇండియా కేస్ అనేది 1995. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు క్లియర్గా మళ్ళీ చెప్పడం జరిగింది, ఇట్ హ్యాస్ రీఐటరేటెడ్, మరొకసారి చెప్పడం జరిగింది. ఏంటని, ఇక్కడ ప్రియాంబుల్ అనేది కేవలం పార్ట్ మాత్రమే కాదు, ప్రియాంబుల్ ఈజ్ యాన్ ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పడం జరిగింది. ఇంటిగ్రల్ పార్ట్ అంటే అర్థం ఏంటి సార్? మళ్ళీ ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మళ్ళీ దీన్ని తప్పించేసే ఛాన్స్ ఉంటుంది, బయటకు తీసేసే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి ఛాన్స్ ఉండకూడదు అని ఇంటిగ్రల్ పార్ట్ కింద చెప్పడం జరిగింది. ఇంటిగ్రల్ పార్ట్ అంటే కాన్స్టిట్యూషన్ నుంచి ఈ ప్రియాంబుల్ని నువ్వు ఎప్పుడూ కూడా వేరు చెయ్యలేవు అని చెప్పడాన్ని ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్తామన్నమాట. ఎస్, ఇది LIC ఆఫ్ ఇండియా కేస్ 1995లో చెప్పడం జరిగిందనమాట. రైట్, సో దీని మీద సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాట్ ఆర్ ద 3 వెరీ ఇంపార్టెంట్ కేసెస్, దట్ ఈస్ ద బెరుబారి యూనియన్ కేస్, ప్రియాంబుల్ అనేది నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. కేశవనంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. LIC ఆఫ్ ఇండియా కేసులో కేవలం పార్ట్ మాత్రమే కాదు, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఏ వర్డింగ్ యూజ్ చేస్తే అది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ అని అడిగి ప్రియాంబుల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పడం జరిగింది అని చెప్పి ఆప్షన్లో కేశవనంద భారతి అని ఇస్తే రాంగ్. ఏంటి, ఆన్సర్ షుడ్ బి LIC ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని LIC ఆఫ్ ఇండియా కేసులోనే చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్. అయితే సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇక్కడ డ్రా చేయడం అనేది జరిగింది. ఒకటి, ప్రియాంబుల్ అనేది ఇట్ ఈజ్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్. అంటే ప్రియాంబుల్ని చూసి మనం ఇంకేదో మార్చడానికి లేదు, ఎందుకంటే దాని నుంచి పవర్ని డ్రా చేసుకోవడం అవ్వదు. అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఉంటుంది, నెక్స్ట్ మనం చూస్తాం రైట్ టు ఈక్వాలిటీ అనేది చూస్తాం. ఆర్టికల్ 14కి పవర్ అనేది ఉంటుంది, ఆర్టికల్ 14కి పవర్ ఉంటుంది. ఆ పవర్ నుంచి పార్లమెంట్ ఏదైనా చట్టం చేయగలదు, క్లియర్. బట్ ప్రియాంబుల్ని చూసి దీని నుంచి పవర్ తీసుకొని ఒక చట్టం లాంటిది కానీ అట్లాంటివి చేయలేం. సో అందుకని ఏమని చూస్తాము, ప్రియాంబుల్ ఈజ్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్. అలా అని చెప్పి ఇందులో ఏదో లేదని ఆర్ ఉంది అని ఆపడానికి కూడా లేదనమాట. అంటే ప్రియాంబుల్లో దీన్ని మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్పడానికి కూడా లేదు, క్లియర్. సో అందులో చూసి పవర్ని తీసుకోలేము, అందులో లేదు కదా అని చెప్పి ఎక్స్ట్రా పవర్ని కూడా ఆపలేము. సో ప్రియాంబుల్కి ఆ స్టేటస్ ఉంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మీ. అండ్ ఇది మాత్రమే కాదు, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రియాంబుల్ ఈజ్ ది నాన్ జస్టిషియబుల్ పార్ట్ అని చూస్తాం. సార్ నాన్ జస్టిషియబుల్ పార్ట్ అంటే ఏంటి? జస్టిషియబుల్ అంటే ఒకవేళ ప్రొవిజన్స్ కనుక వైలేట్ అయితే కోర్టులో కేసు వేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అని చూస్తాం. అంటే నాన్ జస్టిషియబుల్ అంటే పైన ఇక్కడ చూసిన ప్రొవిజన్స్లో ఒకవేళ ఏది వైలేట్ అయినా సరే మీరు కోర్టుకు వెళ్ళి అడగడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆర్టికల్ 14 ఉంటుంది, దానికి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి ఉన్నాయి, దాన్ని పక్కన పెడితే ఆ మిగిలిన వాటిలో ఒకవేళ ఆర్టికల్ 14 వైలేట్ అయితే మీరు కోర్టులో కేసు వేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 14కి ఆ కెపాసిటీ పవర్ అనేది ఉంది, కోర్టులో కేసు వేయగలరు. బట్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అనేది నాకు రాలేదు అనుకోండి,
క్లియర్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అనేది నాకు రాలేదు, ఆర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ నాకు రాలేదు అనుకుంటే, నాకు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ రాలేదు అని చెప్పి కోర్టులో కేసు వేయడానికి ఉండదు. క్లియర్. సో ఆ పార్ట్ని జస్టిషియబుల్ పార్ట్ అండ్ నాన్ జస్టిషియబుల్ అని చూస్తాం. ఫండమెంటల్ రైట్స్ని జస్టిషియబుల్ పార్ట్గా చూస్తాము, అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే కోర్టుకి వెళ్ళగలము. అండ్ బట్ ప్రియాంబుల్ మాత్రం నాన్ జస్టిషియబుల్ అని చూస్తాం, అంటే ప్రియాంబుల్ వైలేట్ అయితే మనం ఎక్కడికి కూడా అంటే కోర్టుకి వెళ్ళి కేసు వేసే పరిస్థితి అనేది ఉండదు అని చూస్తాం. రైట్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. సో ప్రియాంబుల్ అంతా కూడా మీకు దీంతో వచ్చేసింది అనుకుంటున్నాను. వన్స్ ఫర్ ఆల్ క్లాస్ అనేది జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఖచ్చితంగా ఐ కెన్ ఎష్యూర్ దట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే నా క్లాస్, నా వాయిస్ మీకు ఎగ్జామ్లో గుర్తొస్తుంది. ఖచ్చితంగా ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేసి ఆన్సర్స్ అనేవి పెట్టగలరు అనమాట. రైట్. ఎస్, hope you have enjoyed this session. Yes, thank you for your beautiful comments. సో కామెంట్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తూ ఉండండి, నాకు అది మరింత ఇంట్రెస్ట్ అండ్ ఎంతూసియాజం జీల్ అనేది ఇస్తుంది. అండ్ ఒకవేళ సెషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సెషన్ని లైక్ చేయండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ.